అందులో శ్రీ, వాణి, గిరిజ. శ్రీ అంటే లక్ష్మి. కవితాపరంగా శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా చక్కటి సంప్రదాయం, శుభప్రదమైనటువంటి ప్రారంభం. కాబట్టి శ్రీకారంతో ప్రారంభం చేశారు. శ్రీ లక్ష్మీదేవి, వాణి సరస్వతి, గిరిజ పార్వతీదేవి. ఈ ముగ్గురు అమ్మలుగా 3 శక్తులకు ప్రతీకలు. వాణి సరస్వతి, ఆమె కవన శక్తికి ప్రతీక. ఒకరిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఆయన యందే ఉండిపోతే స్వార్థంతో అంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు లోకంలో. అందుకే నీరు నిలబడితే వాసన వస్తుంది. ప్రజ్ఞ తనలోనే ఉండిపోయి తనయందే ప్రకాశించి తనతో అంతరించిపోతే అంతకన్నా ఘోరమైన నేరం ఇంకొకటి లేదు. సరస్వతి నది ప్రవహిస్తుంది. ప్రవహించడానికి ఏ పారితోషికాన్ని, ఏ ప్రతిఫలాన్ని కోరకూడదు. ఎవరి నుండి ప్రవహించాలని అడిగారు. పురుష సూక్తం చేస్తూ వేదంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్, వేదం చదువుకునేటటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వక పేదరికాన్ని అనుభవించమని చెప్తోంది వేదం. బ్రాహ్మణుడు నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపాలి తప్ప ఎన్ని తనకి కలిసి వచ్చినా, ఐశ్వర్యమే కూడినా ఎంతవరకు అవసరమో అంతవరకు తప్ప అంతక మించి భోగ లాలసతో కూడినటువంటి జీవితము బ్రాహ్మణులకు ఉండరాదు. బ్రాహ్మణుడి యొక్క జీవితం ఒక్కరోజు ఎలా ఉంటుందో వైదికమైన బ్రాహ్మణ జీవనం ఉన్న వాళ్ళ జీవనం మీరు చూస్తే మీరు తెల్లబోతారు. దాదాపుగా 70 సంవత్సరాల పైచిలకు వచ్చినటువంటి కృష్ణావధానులు గారు తన జీవితం మొత్తం మీద చొక్కా వేసుకున్న సందర్భం 3 పర్యాయములని నేను అనుకుంటున్నాను. 3 సార్లు చొక్కా వేసుకున్నారు. అంతకు మించి ఆయనకి చొక్కా వేసుకోవడం ఎప్పుడు రాదు. అంటే ఎంత నిష్ఠాగరిష్ఠులై వాళ్ళు జీవితాన్ని గడిపారో మీరు చూడండి. అంత నిష్ఠతో జీవితాన్ని గడిపి తాము సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని ఏ ప్రయోజనమును అపేక్షించకుండా లోకమునకు అందించడమే తమ కర్తవ్యము అని భావించి దాని వలన వారి శ్వాస ఖేదపడినా, వారి యొక్క హృదయము తల్లడిల్లినా, ఒళ్ళు డస్సిపోయినా, ఆయుర్దాయము తగ్గిపోయినా, అదే పనిగా మాట్లాడడం వల్ల ఊపిరులు ఖర్చయిపోతే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. ఆయుర్దాయమే క్షీణించిపోతోందని తెలిసినా దేని కొరకు మాట్లాడాలి అని అడిగారు. నీలో ఉండిపోయి విద్య నశించి నువ్వు మరణించే కన్నా నీ ఆయుర్దాయము తగ్గిపోయినా నువ్వు 10 మందికి బోధ చేసి జీవితాన్ని విడిచిపెట్టి దానివల్ల నువ్వు ధన్యుడవైపోతావు. కాబట్టి త్యాగముతో జీవించు, స్వార్థముతో బ్రతకవద్దు. కాబట్టి సరస్వతి ప్రవాహము అది ప్రవహించాలి. ఒకరి నుండి ఒకరికి ప్రవహించి వెళ్ళిందా ఉపయుక్తమవుతుంది. ప్రవహించలేదా ఎవ్వరికీ పనికిరాలేదు. గోదావరి ప్రవహించిందా కొన్ని వేల ఎకరాలు సాగుతాయి, కొన్ని లక్షల మందికి దాహం తీరుతుంది. గోదావరి ఒక్కచోట ఉండిపోయిందా కొన్ని లక్షల మందికి అన్నం దొరకదు, కొన్ని కోట్ల మందికి నీళ్లు దొరకవు. ప్రవహించాలి జ్ఞానం, ప్రవహించాలి తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ. కాబట్టి దానికి సరస్వతి అని పేరు. శ్రీ, వాణి, గిరిజ ఈ 3 శక్తులు. లక్ష్మి సంపద, భోగము, అనుభవించగలిగినటువంటి దారుఢ్యం. కాబట్టి ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3టిని 3 మూర్తులు తమ శరీరములలో 3 చోట్ల ధరించి ఉన్నారు. ఎక్కడెక్కడ? వక్షో ముఖాంగేషు. శ్రీ లక్ష్మిని వక్షో గుండెల్లో పెట్టుకున్నాడు ఒక ఆయన. వాణి సరస్వతిని ముఖ అంటే సంస్కృతంలో ముఖ అన్న శబ్దానికి నోరు అన్నది కూడా అదే అర్థం. కాబట్టి నోటి యందు నాలుక చివర నిలుపుకున్నాడు ఒక ఆయన. అంగేషు శరీరంలో సగభాగం ఇచ్చాడు, లేదా శరీరం ఇచ్చేశాడు పరమేశ్వరుడు పార్వతీదేవికి. కాబట్టి ఈ 3 శక్తులను తమ శరీరములో ఉన్నటువంటి 3 అవయవముల యందు నిలుపుకున్న త్రిమూర్తులు ఎవరున్నారో వారు సశక్తియుతులై ఉన్నారు. ఇది నన్నయ్య గారి యొక్క ప్రార్థనా శ్లోకం.